हरिः ओम श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత పంచమ అధ్యాయం కర్మ సన్యాస యోగం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. భగవద్గీత 5వ అధ్యాయం 17వ శ్లోకం. తద్బుద్ధయః తత్ ఆత్మానః తన్నిష్ఠా తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. తద్బుద్ధయః ఆ బ్రహ్మమునందే బుద్ధి గలవారును, తత్ ఆత్మనః ఆ బ్రహ్మమునందే మనస్సు గలవారును, తత్ నిష్ఠ ఆ బ్రహ్మమునందే నిష్ఠ గలవారును, తత్పరాయణాః ఆ బ్రహ్మమునందే ఆసక్తి గలవారును, జ్ఞాన నిర్ధూత కల్మషాః జ్ఞానముచే దగ్ధము చేయబడిన పాపములు గలవారును, అపునరావృత్తిం మరల తిరుగుడు లేని స్థితిని గచ్చంతి పొందుచున్నారు. అర్జున, ఆ బ్రహ్మమునందే బుద్ధి గలవారును, ఆ బ్రహ్మమునందే మనస్సు గలవారును, ఆ బ్రహ్మమునందే నిష్ఠ గలవారును, ఆ బ్రహ్మమునందే ఆసక్తి గలవారును, జ్ఞానముచే దగ్ధము చేయబడిన పాపములు గలవారును, మరల తిరుగుడు లేని స్థితిని పొందుచున్నారు అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, ఎవరైతే ఈ లోకంలో ఆ బ్రహ్మమునందే బుద్ధి కలిగి, ఆ బ్రహ్మమునందే మనస్సు కలిగి, ఆ బ్రహ్మమునందే నిష్ఠ కలిగి, ఆ బ్రహ్మమునందే ఆసక్తి గలవారై జ్ఞానము చేత తమ పాపములన్నీ పోగొట్టుకుంటున్నారో వారు మళ్ళీ తిరిగి రానటువంటి ఆ మోక్షాన్ని పొందుతున్నారు అని చెబుతున్నాడు. తిరిగి రాని స్థితి అంటే కైవల్యమనబడే మోక్షమే తిరిగి రాని స్థితి. ఎందువల్ల అంటే జీవుడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా పుణ్యం సంపాదించుకొని పుణ్యలోకాలు పొందుతాడు. కానీ ఆ పుణ్యలోకాలలో పుణ్యం అయిపోతూనే మళ్ళీ జన్మలలో పడిపోతాడు. అందువల్ల పుణ్యము కన్నా జ్ఞానము గొప్పది. జ్ఞానము ద్వారా తమకున్నటువంటి పాపములన్నీ కడిగేసుకొని బ్రహ్మనిష్ట సంపాదించుకొని ఆ బ్రాహ్మీ స్థితిని పొందిన వారు మాత్రమే మళ్ళీ తిరిగి రాకుండా ఉంటారు. అందువల్ల ఈ శ్లోకంలో బుద్ధి, మనస్సు, అహంకారము, చిత్తము ఈ నాలుగింటి యొక్క విషయాలు తెలుపబడ్డాయి. బుద్ధి చేత బ్రహ్మబోధను చేయువారు, మనస్సు చేత బ్రహ్మబోధను వినునట్టి సంకల్పం గలవారు, బ్రహ్మనిష్టయందు అభిమానం గలవారు, బ్రహ్మానందమునందు ఆసక్తి గల చిత్తము గలవారు, బ్రహ్మమే తానై కైవల్యమున పాపములను దగ్ధము చేసినవారు మరల అజ్ఞానములో బడనట్టి మోక్షమును పొందుతున్నారు అని చెబుతున్నారు. ఎందువల్ల అంటే బుద్ధి బోధిస్తుంది, మనస్సు సంకల్పిస్తుంది, అహంకారం అభిమానిస్తుంది, తెలివి గ్రహించి జ్ఞాపకం చేసుకుంటుంది. అందువల్ల ఎవరి బుద్ధి అయితే బ్రహ్మబోధనే చేస్తూ ఉంటుందో,
అనగా ఆ బ్రహ్మమును గురించే చెబుతూ ఉంటుందో, ఎవరి మనస్సు అయితే ఆ బ్రహ్మబోధను వినేటువంటి సంకల్పం కలిగి ఉంటుందో, ఎవరి యొక్క అభిమానము అహం బ్రహ్మాస్మి అని ఆ బ్రహ్మనిష్టయందు అభిమానం కలిగి ఉంటుందో, ఎవరి చిత్తమైతే ఆ బ్రహ్మానందమునందు ఆసక్తి కలిగి ఉంటుందో, వారు బ్రహ్మమే తానే బ్రహ్మమైనటువంటి స్థితిని పొందుతారు. అనగా ఆ కైవల్యమునందు తమ తమ పాపములన్నీ దగ్ధం చేసుకొని మళ్ళీ తిరిగి రానటువంటి ఆ మోక్షమును పొందుచున్నారు అని తెలియజేస్తున్నాడు. అందువల్ల మన మనస్సు దేన్ని సంకల్పిస్తుంది, మన బుద్ధి దేని గురించి చెబుతుంది, మన అహంకారము దేన్ని అభిమానిస్తుంది, మన చిత్తము దేన్ని గ్రహించి జ్ఞాపకం చేసుకుంటుంది అన్న విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందువల్ల అంటే బ్రహ్మజ్ఞానము గలవారు ఆ బ్రహ్మమును గురించే ఆలోచిస్తారు, ఆ బ్రహ్మమును గురించే బోధిస్తారు, ఆ బ్రహ్మమునందే ఎప్పుడు నిష్ట కలిగి ఉంటారు, ఎప్పుడు ఆ బ్రహ్మానందాన్నే పొందాలని ఆసక్తి కలిగి ఉంటారు. అందువల్ల అర్జున, ఆ బ్రహ్మమునందే బుద్ధి గలవారు, ఆ బ్రహ్మమునందే మనస్సు గలవారు, ఆ బ్రహ్మమునందే నిష్ట గలవారు, ఆ బ్రహ్మమునందే ఆసక్తి గలవారు ఎవరైతే ఉన్నారో వారు జ్ఞానమనే అగ్నిలో పాపములన్నీ దగ్ధం చేసుకొని వాళ్ళు తిరిగి రానటువంటి యొక్క కైవల్య ధామాన్ని పొందుతున్నారు అని చెబుతున్నాడు. అందువల్ల నిష్ఠ అంటే నియత స్థితి నిష్ఠ, ష్ఠాగతి నివృత్తవు. నియమింపబడిన నిలుకడకు దాన్ని నిష్ఠ అన్నారు. నియమింపబడిన నిలుకడ. ఒక్క పెట్టున మన మనస్సు నిలవదు, మన బుద్ధి నిలవదు. ప్రొద్దుపోవకయున్నను వేసరక పొరుగిళ్ళ దిరుగుగాని బుద్ధిమాలిన చిత్తము నీ యందు పొందదే నారాయణ అని పోతనామాత్యుడు భాగవతంలో చెప్పాడు. ప్రొద్దుపోవకయున్నను వేసరక పొరుగిళ్ళ దిరుగుగాని బుద్ధిమాలిన చిత్తము నీ యందు పొందదే నారాయణ. బహిర్ముఖ వృత్తితో కూడిన వాళ్ళు ఎప్పుడూ తమ కాలమంతా ఏదో ఒక విధంగా వృధా చేసుకుంటారు. కానీ బ్రహ్మజ్ఞాన సంపన్నులు తమకున్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అందువల్ల పొరుగిండ్లు అంటే బాహ్య విషయాల్లో మన మనస్సు తిరగడమే పొరుగిండ్లు. ఎందువల్ల అంటే అంతర్ముఖ వృత్తిలో ఉన్న మనస్సు బహిర్ముఖ వృత్తిలో ఉండదు, బహిర్ముఖ వృత్తిలో ఉన్న మనస్సు అంతర్ముఖ వృత్తి యందు నిలవదు. అందువల్ల బుద్ధి మాలిన చిత్తము నీ యందు పొందదే నారాయణ. జ్ఞానము లేని నా చిత్తము నీ అందు నిలవదు గదా నారాయణ అని భగవంతుణ్ణి వేడుకుంటున్నాడు భక్తుడు. అందుకే మన చిత్తాన్ని ఎప్పుడూ ఆ అంతర్ముఖ వృత్తిరూప దైవధ్యానములో ఉంచగలిగితే ఆ బ్రహ్మానందాన్నే పొందడానికి ఆసక్తి కలిగి ఉంటుంది. అందువల్ల ఈ విధమైనటువంటి విషయము ఈ శ్లోకంలో చెప్పబడింది. అందుకే లోకంలో ఎన్నో విద్యలు ఉంటాయి, మానవుడు ఎన్నో నేర్చుకుంటున్నాడు, అన్నిటి ద్వారా ఏదేదో పొందాలనుకుంటున్నాడు, ఏవేవో నేర్చుకుంటాడు, తద్వారా ఏవేవో పొందాలనుకుంటాడు. ఏవి పొందినప్పటికి కూడా అవన్నీ నశించేవి. ఎందువల్ల అంటే దేహమే మనది కాదు, ప్రాణం శాశ్వతం కాదు, పోని సంపదలు స్థిరమా అంటే అది కాదు. ఏదైనా ఈ లోకంలో శాశ్వతమైంది లేనే లేదు, అంతా అశాశ్వతమైంది. శాశ్వత వస్తువు ఏదైనా ఉన్నది అంటే అది ఆత్మ వస్తువే, బ్రహ్మ వస్తువే. అందువల్ల అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్, బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తికరం భవేత్ అంటూ శాస్త్రం తెలియజేస్తుంది.
అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్. లోకంలో సమస్త విద్యల యొక్క విజ్ఞానం నశించిపోయేదే. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాత్కరం భవేత్ అంటాడు. ఒక్క బ్రహ్మ విద్యా పరిజ్ఞానమే బ్రహ్మప్రాప్తిని పొందింపజేస్తుంది. మానవుడు ఎన్ని నేర్చుకున్నా కూడా అవన్నీ ఉదరపోషణ సంబంధం కనుక అవన్నీ నశించేవి. కానీ బ్రహ్మ విద్య ఉందే, బ్రహ్మజ్ఞానం ఉందే, అదొక్కటి మాత్రమే బ్రహ్మమును పొందింపజేస్తుంది. ఎందువల్ల అంటే నశింపని వస్తువు అంటూ ఈ లోకంలో ఉందంటే అది బ్రహ్మమే, ఆత్మ వస్తువే. అందువల్ల సకల విద్యలు అవన్నీ సమసిపోయేవే. కానీ ఒక్క బ్రహ్మ విద్య మాత్రమే మనల్ని బ్రహ్మ ప్రాప్తి పొందింపజేస్తుంది, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందింపజేస్తుంది. అందువల్ల అర్జున, ఎవరైతే ఆ బ్రహ్మమునందే బుద్ధి కలిగి, ఆ బ్రహ్మమునందే మనస్సు కలిగి, ఆ బ్రహ్మమునందే నిష్ఠ కలిగి ఉంటున్నారో, బ్రహ్మనిష్ఠాపరులై ఉంటున్నారో, ఎవరైతే ఆ బ్రహ్మానందమే పొందాలనే ఆసక్తి కలిగి ఉంటున్నారో, వాళ్ళు ఈ లోకంలో తమ పాపములన్నీ దగ్ధం చేసుకొని వాళ్ళు తిరిగి రానటువంటి యొక్క ఆ కైవల్యమును పొందుతున్నారు అని చెబుతున్నాడు. ఏ మహాత్మున ఆశ్రయించి శరీరాది సంగ కోటి నెల్ల సంహరించి ప్రాభవమునమునులు పరమహంస్యంబు నొంది తిరిగి రాకయుందురెలమి అని భాగవతంలో చెప్పబడింది. ఏ మహాత్మున ఆశ్రయించి శరీరాది సంగ కోటి నెల్ల సంహరించి ప్రాభవమునమునులు పరమహంస్యంబు నొంది తిరిగి రాక యుందురెలమి. ఏ దేవుని ఆశ్రయించి మహామునులు నిస్సంగులై తిరిగి రాని పరమహంస పదము నొందినారో ఆ దివ్య ప్రభావం తెలియుట ఎవరికి సాధ్యం? అది ఆ బ్రహ్మానంద ప్రాప్తిని గురించి, ఆ బ్రహ్మ సాక్షాత్కారాన్ని గురించి వర్ణించే ప్రసక్తి లేదు. అది ఎందువల్ల అంటే అది మన ఊహకందదు, మన పలుకులకు సరిపోదు. భావింపవశముగాదు ఇట్టిదని పలుక శక్యంబుగాదు, భావంబు నిలుపు చోట అది తాను పరమౌను నారాయణ. పోతనామాత్యుడు నారాయణ శతకంలో తెలియజేశాడు. భావింపవశముగాదు ఇట్టిదని పలుక శక్యంబుగాదు, భావంబు నిలుపు చోట అది తాను పరమౌను నారాయణ. ఆ బ్రహ్మము యొక్క తత్వాన్ని మనం భావించలేం, అనగా మన ఊహలకు అది అందదు. అది ఇట్టిదని పలకడానికి వీల్లేదు. ఎందువల్ల అంటే అక్కడ పలుకులు లేవు గనక. ఆ బ్రాహ్మీ స్థితిలో పలుకులు ఉండే అవకాశం లేదు. ఇట్టిదని చెప్పడానికి బుద్ధి ఉండే అవకాశం లేదు. ఇలా అలా అని సంకల్పించడానికి మనస్సు లేదు. అందువల్ల భావింపవశముగాదు ఇట్టిదని పలుక శక్యంబుగాదు, భావంబు నిలుపు చోట అదే తాను పరమౌను నారాయణ. జీవుని యొక్క హావభావాలన్నీ ఎక్కడైతే నిలిచిపోతాయో అదే తన నిజస్వరూపం. అంతేగాని ఆ స్వరూపాన్ని గురించి పలుకడానికి పలుకులు లేవు. ఎందువల్ల అంటే అక్కడ కేవలం ఆనంద స్వరూపమే ఉంటుంది. అనాత్మ సంబంధమైనటువంటి మనోవృత్తులు, బుద్ధివృత్తులు, చిత్తవృత్తులు, అహంకార వృత్తులు ఇవన్నీ ఉండవు గనక ఇట్టిది అట్టిదని చెప్పడానికి, ఊహించడానికి వీలు లేదు గనక ఆ విషయం తెలియజేస్తున్నాడు. ఆత్మతత్వమనగ అనుభవగమ్యంబు చూచి చెప్పరాదు సూక్ష్మమదియే, మదికి దోచుగాని మర్మమెన్నగరాదు విశ్వదాభిరామ వినురవేమా అని వేమన యోగి అన్నాడు. ఆత్మతత్వమనగ అనుభవగమ్యంబు చూచి చెప్పరాదు సూక్ష్మమదియే, మదికి దోచుగాని మర్మమెన్నగరాదు విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మస్వరూపం ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు.
అది కేవలం అనుభవ సిద్ధమే తప్ప అది బయటికి చెప్పి మెప్పించేది కాదు. అందువల్ల అది ఎవరికి సాధ్యము? ఏ దేవుని ఆశ్రయించి మహామునులు నిస్సంగులై, అనగా ఈ లోకములో లౌకిక విషయాలకు దేనికి అంటుకోకుండా ఉండేవారిని నిస్సంగులు అంటారు. వాళ్ళనే సర్వసంగ పరిత్యాగులు అంటారు. సమస్త సంబంధములు తెగ్గొట్టుకుంటారు వాళ్ళు. ఈ లోకంలో దేనితో సంబంధం పెట్టుకోకుండా కేవలం ఆ బ్రాహ్మీ స్థితినందు ఉండే వాళ్ళను సర్వసంగ పరిత్యాగులు అంటారు. అందువల్ల ఏ మహాత్మున ఆశ్రయించి శరీరాది సంగ కోటి నెల్ల సంహరించి ప్రాభవమునమునులు పరమహంస్యంబు నొంది తిరిగి రాకయుందురెలమి. అది ఏ పరమాత్మ స్వరూపాన్ని ఆశ్రయించి మహామునులు నిస్సంగులై తిరిగి రాని పరమహంస పదాన్ని నొందినారో, అది మళ్ళీ జన్మలు పొందనటువంటి ఆ పరమ హంసలు పొందేటువంటి ఒక కైవల్యము నొందారో, ఆ దివ్య ప్రభావం తెలియుట ఎవరికి సాధ్యము అని ఆ పద్యంలో తెలియజేస్తున్నాడు. అందువల్ల భగవత్స్వరూపము శ్రవణ మననాదులకు దాని యొక్క గొప్పతనము ఇలా ఉంటుంది అలా ఉంటుందని కేవలం తెలియబడుతుంది. కానీ అది అంతర్ముఖ వృత్తి రూప బ్రహ్మనిష్టలో మాత్రమే పొందబడుతుంది. తెలియబడడం వేరు, పొందబడడం వేరు. పొందుట అంటే జీవుడు దేవునిలో ఐక్యం కావడం పొందుట. తెలియుట అంటే సద్గ్రంథ పఠన వల్ల, సద్విచారణ వల్ల, శ్రవణం వల్ల, మననం వల్ల ఆ పరమాత్మ యొక్క లక్షణాలు ఇలాంటివి అని తెలుసుకోవడం. అందువల్ల మన తెలివికి ఎంత తెలిసినా అది పరప్రకాశమే. మన బుద్ధి ఎన్ని బోధించినా అది పరప్రకాశమే. మన అహంకారము ఎంత అభిమానించినా అది పరప్రకాశమే. మన మనస్సు ఎంత గొప్పగా సంకల్పించినా ఆలోచించినా అది పరప్రకాశమే. వీటన్నిటికీ నిజప్రకాశము తన యొక్క నిజస్వరూపమే, ఆత్మవస్తువే. ఎందువల్ల అంటే ఆత్మవస్తువును ఆధారం చేసుకొనే మనస్సు సంకల్పించాలి, ఆత్మవస్తువును ఆధారం చేసుకొనే బుద్ధి నిశ్చయించి బోధించాలి, ఆత్మవస్తువును ఆధారం చేసుకొనే అహంకారం అభిమానించాలి, ఆత్మవస్తువును ఆధారం చేసుకొనే మన చిత్తము గ్రహించి జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మవస్తువు లేక శరీరేంద్రియాలు కానీ అంతరింద్రియాలు కానీ ఏమీ చేసే అవకాశం లేదు. అందువల్ల అట్టి ఆత్మవస్తువును గురించే మనస్సు ద్వారా సంకల్పించాలి, అట్టి ఆత్మవస్తువును గురించే బుద్ధి ద్వారా బోధించాలి, అట్టి ఆత్మవస్తువు మీదనే అభిమానం కలిగి ఉండాలి, అట్టి ఆత్మవస్తువునే మనం ఎప్పుడూ దాని యందు ఆసక్తి కలిగి ఉండాలి. అలా ఉన్నవారు తమకున్నటువంటి పాపములన్నీ దగ్ధం చేసుకొని తిరిగి రానటువంటి యొక్క ఆ కైవల్యధామాన్ని పొందుతున్నారు అర్జున అని అర్జునుణ్ణి నిమిత్త మాత్రంగా ఉంచుకొని లోకానికి అంతటికీ సందేశాన్ని ఇస్తున్నాడు భగవానుడు. అందువల్ల భగవద్గీతలో ఈ 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో ఆ భగవంతుని స్వరూపాన్ని పొందేవారు ఎలా ఉంటారు, పొందుతున్నవారు ఎలా ఉంటారు, పొందిన తర్వాత ఏ విధంగా ఉంటారు అన్న విషయం అంతా మనకు చెప్పుకొస్తూ ఉన్నాడు. అందువల్ల భగవత్ సాక్షాత్కారం అనేది ఎంత చదివితే అంత సిద్ధిస్తుందనుకోవడం కూడా సరి అయింది కాదు. ఎక్కువగా చదవడం వల్ల మనకేదో కలుగుతుందనుకుంటున్నాం. ఎక్కువ చదవడం వల్ల కూడా అది కేవలం పుస్తక జ్ఞానమే తప్ప మన సొంత అనుభవం కాదది.
అందువల్ల మనం చదివింది కానీ విన్నది కానీ మనం చెప్పేది కానీ పొందినప్పుడే సంపూర్ణ అనుభవ జ్ఞానం అని చెప్పారు. అందువల్ల శృతి యుక్తి అనుభవం అని, శాస్త్రదుష్టం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం అని, ఈ విధమైనటువంటి ఒక సందేశాలు మనకు మహాత్ములు చెప్పి ఉన్నారు. కనుక ఏ మహాత్ములైతే ఏది పొందిన తర్వాత ఇక పొందవలసింది లేదంటున్నారో, ఏది అనుభవించిన తర్వాత ఇక అనుభవించవలసింది లేదంటున్నారో, దాన్ని కైవల్యము అన్నారు, మోక్షము అన్నారు, బ్రహ్మ సాక్షాత్కారం అన్నారు. అందువల్ల అట్టి బ్రహ్మమును పొందినవారు మళ్ళీ తిరిగి రానటువంటి యొక్క లోకాన్ని అందుకుంటున్నారు కనుక అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించుగాక అని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.